దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అహరోన్ అండి. ఎడపాక ప్రాంతంలో పరిచర్య చేస్తూ దేవుడి మహాకృపను బట్టి కొన్ని గ్రామాలకి పరిచర్యకి వెళ్ళడం జరుగుతూ ఉంది. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఈరోజు ఈ శుక్రవార దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో సెలవిస్తున్నట్టు మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం కానుంచి మనం చూడగలిగితే, కాబట్టి మనం ఏమి తిందుమా, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామా అని వాటి గురించి మనము చింతపడిన అవసరం లేదు. కానీ మనకేం కావాలో, మనకి ఏమి ఇవ్వాలో ప్రతి ఇవి కూడా మన పరలోకపు తండ్రికి తెలిసి ఉన్నవి. మొట్టమొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికేవారుగా మనం ఉండగలిగితే ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన రాజ్యము, ఆయన రాజ్య సువార్త ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో విస్తరించబడాలి. ఆయన రాకడ సమయంలో ప్రతి ఒక్కరి మీద దేవుని బిడ్డలుగా బాధ్యత కలిగి కనీసము మనందరం సువార్త ప్రకటించేవారుగా నశించిపోతున్న ఆత్మల కొరకు నిత్యము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ తండ్రి ఆశపడతా ఉన్నాడు. నీ గ్రామంలో నువ్వు ప్రార్థన చేసేదానిగా అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉందాం. ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుదాం. అప్పుడు సమస్తం మనకు అనుగ్రహించబడతాయి. ప్రియ నా దేవుని బిడ్డలారా, మన గృహంలో కానీ నిత్యము ప్రార్థన అనే ధూపం వెలిగించుకుంటే మనము నిత్యము వెలిగించబడిన వారుగా ఉంటాం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు మనతో చెబుతున్న మాట, మన ప్రేమించి ఆయన కల్వరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడవు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.